Hi sir. హలో, How are you doing sir? ఐఎమ్ ఫైన్ మేడం. సో ఈ గ్రాండ్ వర్క్ యాసిడ్స్ అనేవి మార్కెట్లో ఫుల్ సౌండ్ని క్రియేట్ చేస్తున్నాయి. అసలు ఏంటి సంగతి, నేను కూడా ఇంకొకసారి మీ ముఖంగా తెలుసుకోవాలని చెప్పేసి వీఆర్ సిట్టింగ్ హియర్ సార్ టుడే ఆపోజిట్. మోకాల నొప్పులు ఆర్ బాడీ బోన్ పెయిన్స్ కామన్ అని మనం అనేసుకున్నప్పుడు ఎట్లాగో ఇన్ జనరల్ గా మనం ఏం చేస్తామంటే పెయిన్ రాగానే ఫస్ట్ ఏదైనా ఒక డోలో వేసుకుందాం, ఏదైనా ఒక టాబ్లెట్ మింగేద్దామా, కొంచెం అప్పటికి పెయిన్ రిలీఫ్ ఉంటుంది కదా అని అనుకుంటాం. అసలు మెడికల్ బాడీస్ ఏం చెప్తున్నాయి సార్? యూరోపియన్ గైడ్ లైన్స్ కానీ అన్ని మెడికల్ గైడ్ లైన్స్ ఏం చెప్తాయంటే, దీని మామూలుగా నీ ఆస్టియోఆర్థరైటిస్ అంటారు, మోకాళ్ళ నొప్పులు అని అనుకుందాం. ఫస్ట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు నేరుగా పెయిన్ కిల్లర్స్ దగ్గర మాత్రం పోకూడదు అనేది వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా చెప్పే పాయింట్. ఓకే, రీజన్ ఏంటంటే, మోకాళ్ళలో నొప్పి వచ్చిందంటే కారణం ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి కణజాలం, దాన్నే గుజ్జు అంటాము, మన మెడికల్ భాషలో ఆర్టికులర్ కార్టిలేజ్ అంటాం. దాని హెల్త్ క్వాంటిటీ తగ్గింది కాబట్టి ఈ తొడ ఎముక కాలు ఎముక దగ్గరకు వచ్చినాయి. ఇటు మధ్యలో ఉంటది గుజ్జులాగా, స్పాంజ్ లాగా ఉంటది అనుకుందాం. ఇది తగ్గిందంటే నీ రెండు ఎముకలు ఒకదానికి ఒకటి దగ్గరగా రావడం వల్ల ఈ రాపిడి పెరిగినందువల్ల నొప్పి వస్తుంది అనమాట. సో నొప్పి వస్తుందంటే ఫస్ట్ జనాలు గుర్తించవలసిన విషయం ఏంటంటే, బహుశా మోకాల్లో నాకున్న గుజ్జు తగ్గడం మొదలుపెట్టింది అన్న విషయం గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మెట్లు ఎక్కినప్పుడు నొప్పులు రావడము, చాలాసేపు కూర్చొని లేచినప్పుడు మోకాళ్ళు పట్టియడము, ఉదయాన్నే నిద్ర లేయంగానే నడవలేకుండా పోవడం, కాసేపు అలా ఇలా కాళ్ళు సర్దుకున్న తర్వాత నడవగలగడము, ఇంకొకటి ఇండియన్ టాయిలెట్ మీద కూర్చున్నారంటే లేసేటప్పుడు మోకాళ్ళు పట్టుకోపోవడము, ఇలాంటివి ఉన్నాయంటే ఫస్ట్ గుర్తించవలసిన విషయం ఏంటంటే గుజ్జు హెల్త్ తగ్గుతుంది అని అనుకోవాలి. అలాంటి సమయంలో నేరుగా పోయి ఒక పెయిన్ కిల్లర్ తీసేసుకునేసి ఆ నొప్పిని తగ్గించి పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. అక్కడ కణజాలం ఏదైతే గుజ్జు ఉందో అది తగ్గడం అని గుర్తించినప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, గ్రాండ్ వాక్ లాంటి ప్రోడక్ట్ ని తీసుకోవాలి. ఇది ఎలా వర్క్ అవుతుంది సార్? ఈ గ్రాండ్ వాక్ లో కరెక్ట్ అంటే ఒక సప్లిమెంట్ లాగా, డైటరీ సప్లిమెంట్. ఇప్పుడు మనకి ఇప్పుడు కండ తగ్గింది, మనం ఏం చేస్తాము, కొంచెం బక్కగా ఉన్నాం, నేను మజిల్స్ పెంచుకోవాలా, సిక్స్ ప్యాక్ చేయాలని అనుకున్నాను అనుకోండి, ఏం చేస్తాం, జిమ్ కి వెళ్తాము, బాగా ఎక్సర్సైజ్ చేస్తాము, హెవీ ప్రోటీన్ తీసుకుంటాము, దాని దగ్గర ఫుడ్ అంతా మారుస్తాం. మోకాళ్ళలో గుజ్జు తగ్గుతుంది అని అంటే 70% రోల్ ప్లే చేసేది గ్రాండ్ వాక్. ఒక 20% వాళ్ళు చేసే ఎక్సర్సైజెస్, వాళ్ళు స్ట్రెస్ తగ్గించుకోవడము, రెస్ట్ తీసుకోవడము, ఇవన్నీ ప్లే చేస్తాయి యాక్చువల్గా. సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు దీంట్లో సాచెట్ ఉంటుందండి, గ్రాండ్ వాక్ లో ఈ సాచెట్ ఉంది. ఈ సాచెట్ లో వచ్చి 7.5 గ్రామ్స్ పౌడర్ ఉంటుంది. ఈ 7.5 గ్రామ్స్ పౌడర్ లో 8 రకాల డైటరీ సప్లిమెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా మనం ఆధారపడాల్సిన డైటరీ సప్లిమెంట్స్ దీంట్లో ఉన్నట్టు ఏంటి అని మీరు చూసినారంటే, గ్లూకోజమైన్ 1.5 గ్రామ్స్. ఈ గ్లూకోజమైన్ అనేది ఏంటంటే, బేసిక్ గా ఇది శరీరంలోకి పోయిన తర్వాత ప్రోటియోగ్లైకాన్స్ అనే ఒక పదార్థాన్ని తయారు చేస్తాయి. ఆ ప్రోటియోగ్లైకాన్స్ ఎలా పనిచేస్తాయి అంటే, ఇప్పుడు గోడ కట్టేటప్పుడు ఇటుకరాళ్ళు సిమెంట్ ఎలాగైతే పనిచేస్తుందో, ఈ గుజ్జుకి ఆ ప్రోటియోగ్లైకాన్స్ ఆ విధంగా పనిచేస్తాయి. తర్వాత దీంట్లో కాండ్రైటిన్ అని ఉంటుంది, 1.2 గ్రామ్స్ ఉంటుంది కాండ్రైటిన్. ఆ 1.2 గ్రామ్స్ కాండ్రైటిన్ ఎలా పనిచేస్తుంది అంటే, ఆ గుజ్జు స్ట్రక్చర్ పెరగడానికి, అది తయారవడానికి, దాంట్లో ఫ్లెక్సిబిలిటీ రావడానికి, ఆ మూవ్మెంట్ రావడానికి ఉపయోగపడుతుంది. సో మేజర్ గా దీంట్లో డిపెండ్ అవ్వాల్సినటువంటి 2 ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, గ్లూకోజమైన్ 1.5 గ్రామ్స్, కాండ్రైటిన్ 1.2 గ్రామ్స్. ఈ 1.5 గ్రామ్స్ 1.2 గ్రామ్స్ కథ ఏంటని మీరు నన్ను అడిగినారంటే, క్లినికల్ ట్రయల్స్ ఏదైతే చేస్తారో ఈ డోసులో రోజుకు వాడినప్పుడు వాళ్ళకు నొప్పులు తగ్గడం, గుజ్జు పెట్టడం జరిగిందనమాట. అందుకని ఆ డోసు దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇది టాబ్లెట్ల రూపంలో ఇవ్వలేరు, ఎందుకంటే 1.5 గ్రామ్స్ అంటే టాబ్లెట్ ఈ సైజ్ వస్తుంది, దాన్ని మనం మింగలేం. అందుకనే పౌడర్ రూపంలో ఇచ్చినారు. కొంతమంది సాచెట్ పౌడర్ అనగానే కొంచెం తక్కువ చూపు చూస్తారు, తక్కువ చూపు చూడకూడదు. సప్లిమెంట్ అంటేనే బాడీకి కావాల్సినంత క్వాంటిటీ తీసుకుంటే అది పనిచేస్తుంది. ఈ గ్రాండ్ వాక్ లో ఫస్ట్ మనం డిపెండ్ అవ్వాల్సినటువంటి 2 ఇంగ్రీడియంట్స్ మీరు చూసినారంటే, గ్లూకోజమైన్ 1.5 గ్రామ్స్, కాండ్రైటిన్ 1.2 గ్రామ్స్. దాంతో పాటు ఉన్నటువంటి వేరే ఇంగ్రీడియంట్స్ మీరు చూసినారంటే మొత్తం 8 ఉన్నాయి అన్నాను. ఇంకోటి వచ్చి కొల్లాజన్ 40 mg ఉంటుంది. కొల్లాజన్ గురించి మీకు అందరికి తెలిసిందే. తర్వాత వచ్చేసి మీరు చూసినారంటే, దీంట్లో బోస్విలే సెరాటా అని చెప్పేసి ఒక ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, అది 250 మిల్లీగ్రామ్ ఉంటుంది. దీంతో పాటు కుర్కుమిన్, పసుపు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ 1.5 గ్రామ్స్ ఉంటుంది. ఆ పసుపు ఉండడం వల్ల వాపులు తగ్గుతాయి, నొప్పి తగ్గుతుంది, కార్టిలేజ్ మళ్ళీ రీజనరేట్ అవుతుంది, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు పైపిరిన్, మిరియాల నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ 15 మిల్లీగ్రామ్ ఉంటుంది. వైటమిన్స్ 80 mg ఉంటుంది. మళ్ళీ ఇంకొక బెరడు, పైనస్ జెరార్డియా బార్క్ ఎక్స్ట్రాక్ట్ అని బెరడు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. సో దీంట్లో ఉన్నటువంటి 8 ఇంగ్రీడియంట్స్ నేచర్ లో దొరికే వాటి నుంచి తీసి తయారు చేసినటువంటి ఒక సప్లిమెంట్. ఈ సప్లిమెంట్ ఇవ్వడం వల్ల ఫస్ట్ పోయేసి కరిగిపోతున్న గుజ్జును తగ్గిస్తుంది. ఫస్ట్ అది పూర్తిగా కరిగిపోకుండా ఆఫ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక 1 kg గుజ్జు ఉంది అనుకుందాం, ఒక మోకాల్లో కరగడం మొదలు పెట్టింది. గ్రాండ్ వాక్ తీసుకోగానే ఫస్ట్ ఆ కరగడం అనే దాన్ని ఆపేస్తుంది. ఫర్దర్ గా ఆ గుజ్జు పెరిగేదానికి ఉపయోగపడుతుంది. పెరుగుతుందా సార్? అట్లా ఖచ్చితంగా పెరుగుతుంది, ఎందుకంటే దీంట్లో గ్లూకోజమైన్ కాండ్రైటిన్ ఉందన్నమాట. ఓకే, సో ఇట్లా ఎన్ని బాక్సెస్ వాడాలంటారు? ఇది రోజుకు ఒక సాచెట్ వాడాలి.
ఎట్లా రోజుకు ఒక సాచెట్, ఇప్పుడు ఈ సాచెట్ ని కట్ చేస్తే 7.5 గ్రామ్స్ పౌడర్ ఉంది. అవునండి. ఈ 7.5 గ్రామ్స్ పౌడర్ 150 నుంచి 200 ml వాటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ తీసుకున్నారు అనుకుంది, దీంట్లో ఒక ముక్కాలు భాగం నీళ్లు పెట్టుకునేసి దీన్ని కట్ చేసి దీంట్లో పోసేయాలి. పోసేసి మూత వేసేసి బాగా షేక్ చేసినాం అనుకోండి, ఈ పౌడర్ మొత్తం కరిగిపోతుంది. మామూలుగా గ్లాస్ లో పోసి ఊరికి అలా తిప్పితే మొత్తం కరగదు, కొంత మిగిలిపోయే అవకాశం ఉంది. కానీ కంప్లీట్ గా ఈ పౌడర్ తీసుకోవాలంటే ఇలాంటి వాటర్ బాటిల్ లో పోసి బాగా షేక్ చేస్తే కరిగిపోతుంది. తర్వాత ఉదయం గానీ మధ్యాహ్నం గానీ భోజనం తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని తాగిస్తాం. మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ లంచ్ ఒకేసారి మొత్తం బాటిల్ తీసుకోవచ్చు. కొంచెం గ్యాప్ ఇచ్చి కూడా తాగొచ్చు. కాసేపు తీసుకొని అలా తాగితే రోజుకు ఒక లెక్కన. క్లినికల్ ట్రయల్స్ ఏం చెప్తున్నాయంటే కనీసం 3 నుంచి 6 నెలల పాటు వాడినారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళకు వాపు తగ్గుతుంది, నొప్పి తగ్గుతుంది, గుజ్జు పెరుగుతుంది, వాళ్ళ కాళ్ళు రేంజ్ ఆఫ్ మోషన్ పెరుగుతుంది, వాళ్ళు ముందరికి వెళ్ళొచ్చు. ఇందాక మీరు ట్రీట్మెంట్ గైడ్ లైన్స్ గురించి మాట్లాడారు. ట్రీట్మెంట్ గైడ్ లైన్స్ క్లియర్ గా ఏం చెప్తున్నాయంటే ఇలాంటి మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఫస్ట్ గ్రాండ్ వాక్ లాంటి సప్లిమెంట్ వాడాలి. దానితో పాటు కొన్ని జెల్స్ ఉంటాయి, పెయిన్ ని తగ్గించే జెల్స్ ఉంటాయి, డైక్లోఫెనక్ జెల్స్ లాగా. వాటిని తీసి మోకాళ్ళ పైన రుద్దాలి. రోజుకు 3-4 సార్లు రుద్దుకోవాలి. ఇవి 2 చేసుకుంటూ పోతే గుజ్జు పెరుగుతుంది, నొప్పులు తగ్గుతాయి.